నందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న మంత్రశక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఖమ్మం తలలో కణితి నొప్పులు వచ్చాము. అయ్యగారు ప్రార్థన చేశాక నొప్పి పూర్తిగా తగ్గింది. టాబ్లెట్స్ మానేసాము. ఆరోగ్యం మంచిగా ఉంది. ఎవరు ఈవిడి? నవ్య. నేనే అయ్యగారు. ఎక్కడా? ఓ నువ్వేనా మేడం? రా. ఇప్పుడు మీరేం పని చేసుకుంటారా? ఆటో తోలుకుంటా సార్. ఆటో తోలుతా. నాకు గుర్తుంది, 2-3 వారాల క్రితం వచ్చినట్టు ఉన్నారు. 3 వారాలైందా? 3 వారాలైంది. అందరూ వచ్చారు మీ వాళ్ళు? ఇంకా వచ్చారు ఇక్కడ? పాపకి ఏంటి ప్రాబ్లం అని వచ్చారు ఇక్కడ? కణితిలో తలలో చిన్న మీద కణితి అయింది. కణితి అయింది అన్నారు. స్కానింగ్ లో వచ్చింది. హైదరాబాద్ 4-5 బాగా వినండి. హైదరాబాద్ 4-5 హాస్పిటల్ తిరిగానయ్యా. 4-5 హాస్పిటల్. ఏ ఊరి మీద అసలు? మాది కొండపల్లి, నేలకొండపల్లి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి. ఖమ్మం జిల్లా. ఇప్పుడు ఎలా వచ్చారు ఇక్కడ? ఎవరు చెప్పారు మీకు? మరదలు మొన్న వచ్చారు అయ్యా. వాళ్ళు టీవీలో చూస్తారయ్యా. వాళ్ళు చూస్తుంటే వాళ్ళు చూసి చెప్పి ఇట్లా పోదాం బావా అంటే, సరే పోదాం అమ్మా అని చెప్పేసి ఆ రోజు కూడా బట్ట జరుపుకొని వచ్చాయా. ఆపరేషన్ పోదామని ఆ రోజు కూడా బట్ట జరుపుకొని వచ్చాయా. ఏది? ఇక్కడికి? ఇక్కడ వచ్చే రోజు కూడా ఆపరేషన్కి వెళ్ళాలని చేపించుకున్నాక అనేది పోదామని, సరే ఇది చూసుకొని పోదాం అని లగేజ్ అడబెట్టుకున్నాం. మా మరదలు తీసుకొచ్చి బాగా ఎటు చేసు, నా మీద నమ్మకం ఉంచు, అయ్యగారి మాట ఉంచు అంటే సర్లే అయితే ఆ రోజు నుంచి ప్రదాప్ కూడా ఒక టాబ్లెట్ లేదయ్యా. మేము 4 years భోజనం చేయలేదయ్యా. ఈ మీకు ఆయన కోసం 4 years వండుకున్న రైస్ కూడా అక్కడ పక్క పెట్టి. ఏది? బాధకి అయ్యో పిల్లకి ఏమైంది, ఏంది పరిస్థితి? నొప్పి అనేది సడన్ గా వచ్చిందండి. నొప్పి అసలు ఏం పుట్టిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు తలనొప్పి అనేది లేదు. సడన్ గా ఒక వారం రోజుల నుంచి బాగా విపరీతమైన నొప్పితో బాధపడుతుంది ఇంటి దగ్గర. ఇంటి దగ్గర డాక్టర్ చూపిస్తే హాస్పిటల్ తీసుకెళ్ళండి, స్కానింగ్ చేస్తారన్నారు. ఖమ్మం తీసుకెళ్తే స్కాన్ చేశారండి. స్కాన్ చేస్తే తలలో చిన్న మెదడు దగ్గర కణితుందమ్మా, అది మెడిసిన్ కి తగ్గదు, ఆపరేషన్ చేయాలి, హైదరాబాద్ వెళ్ళండి, ఇక్కడ ఖమ్మంలో చెయ్యరు అన్నారు. అంటే హైదరాబాద్ తీసుకొని వచ్చినామండి. ఇక్కడ చూపిస్తే అక్కడ ఖమ్మంలో చేసిన రిపోర్ట్స్ ఇక్కడ చూసి డాక్టర్లు ఆపరేషన్ చేయాలమ్మా. ఎక్కడ చూపించారు? ఇక్కడ హైదరాబాద్ లో ఎక్కడ చూపించారు? ప్రైమ్ హాస్పిటల్ లో చూపించామండి. ఎక్కడది? అమీర్పేట. నిమ్స్ లో చూడండి. 10th క్లాస్ పిల్ల స్కానింగ్ లో గెడ్డ ఉందని వచ్చింది, కానీ జరిగిన అద్భుతం చూడండి. ఎంత అద్భుతం ఇది! హల్లెలూయా. గోటికి కూడా సరిపోలేదు డాక్టర్లు. నీ కాలి గోటికి కూడా సరిపోరు. అలాగంటే ఒక ఒళ్ళు పులకలుతుందయ్యా. ఎందుకంటే ఒక ఆయనకి ఇక్కడ గొంతుకులో అది పెట్టేశారు. పెడితే నోట్లో తింటలేదు, గొంతుకులోంచి పొడక అది తెమ్మడవో వచ్చేస్తుంది. అసలు వచ్చేస్తే వాడు ఆల్రెడీ ఇలా వంగిపోయాడు. ఇలా అబ్రహాం ఏదో పేరు ఉంది ఇక్కడే వాళ్ళది. ఇలా వంగిపోయి కాళ్ళు ఉబ్బిపోయి, చేతులు ఉబ్బిపోయి, మనసు వంగిపోయాడు. తింటలేదు, పడుకుంటలేదు. ఆ భార్య సేవ చేయలేక చచ్చిపోతుంది. ఇక ఆ సందర్భంలో ఇక్కడికి వాళ్ళ కోళ్ళు అప్పుడప్పుడు వచ్చారు. అప్పుడప్పుడు వస్తే నేను ఆయనకి ప్రార్థన చేశాను. జస్ట్ అంతే, ఇలా ప్రార్థన చేయగానే సాయంత్రం ఇంటికి వెళ్ళగానే 2 గుడ్లు ఎంత అన్నం తినేసాడు అని చప్పట్లు కొట్టాడు. అప్పుడు మరి నేను అనాలి కదా, మాట అనాలా వద్దా? ఈ బిడ్డను చంపేది కుదాంతున్నాడు. ఇది ఆపరేషన్ చేస్తే ఈ కాలు చేయబడిపోతుంది. ఇంకా పెళ్ళి ఏముంటుంది, చదివేముంటుంది? వాళ్ళకి చెప్తారు కదా, ముందే చెప్తారు. అలాంటిది ఇక్కడ మళ్ళీ రిపోర్ట్లు చూసుకున్నారా? అయ్యా ఖమ్మం పోతే డాక్టర్ గారు చూసి మీరు ఎందుకు అంత కంగారు పడుతున్నారు అంటున్నారు. మీరు ఏం పడుతున్నారు నాకు తెలియదు కానీ అయ్యా, మీరు ఆ కంగారు పడబడ పిల్ల యాక్టివ్గా ఉంది, మంచిగా ఉంది. పోయి స్టార్టింగ్ రోజు భయపెట్టాడయ్యా. చెప్పిపోతే కోమలో పోయింది, అర్జెంట్గా ఇప్పించుకోవాలి అంటే నీ దాకా నా దాకా డబ్బులు అట్లా చెప్పాను. నేను చూసి నవ్వు కూడా చెబుతున్నాడయ్యా. చప్పట్లు కొట్టండి గట్టిగా, ప్రభుని కనపరచండి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజంగా దేవునికి మహిమ. ఎంత గొప్ప కార్యమండి ఈ విషయం, ఎంత గొప్ప కార్యమండి. ఎవరి బిడ్డ 10th క్లాస్ చదువుతున్న బిడ్డ జీవితం ఆ డాక్టర్ చేతిలో పెడితే సర్వనాశనం అయిపోయేది.
చెప్తున్నారు కదా, ఈ పైడు ఆపరేషన్ చేస్తే ఆ సైడు కన్ను, చెయ్య, కాలు పోద్దని చెప్పారా? చెప్పారయ్యా. చెప్పారండి. ఇప్పుడు మళ్ళీ ఎక్కడ చూపించారు ఈయనకి తగ్గిపోయింది అన్న రుజువు ఎట్లాగా? ఫస్ట్ అక్కడ స్టార్టింగ్ లో చూసాం కదా ఖమ్మంలో. స్పర్శ హాస్పిటల్ అయ్య గారు, ఎక్కడది? ఖమ్మం. అక్కడ చూపించుకుంటే ఏం అంశం లేదు, తగ్గిపోయింది అన్నారా? తగ్గిపోయిందా? మీరు ఒక రోజు నాకు ఫోన్ చేశారు ఆ, మధ్య. చేశాను. నేను చేశాను. డాక్టర్ కంటే ఎన్ని రెట్లు ఎక్కువ నేను? 1000 రెట్లు. 1000% ఎక్కువే, తక్కువ కాదు. ప్రభుని కనపరచండి, చప్పట్లు ప్రభుని కనపరచండి. ఆమేన్, హల్లెలూయా. పోయిన వారం మీ బాబు ఇంకొక బాబు వచ్చాడా? రా చిన్న. ఎట్లా ఉన్నామమ్మా? ఏం పేరు నీ పేరు? ఆనందంగా ఉన్నావా, బాధగా ఉన్నావా? ఈయన ఎవరు? భర్త. తమ్ముడు నువ్వే కదా? ముగ్గురు కొడుకులేనా? చప్పులు కొట్టాడు గట్టిగా, చప్పులు కొట్టాడు. ఏ ఊరి మీది? కర్నూలు జిల్లా మంత్రాలయం. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం. మంత్రాలయం. ముగ్గురు కుమారులు కదా? ఏం పని చేసుకుంటారు? నన్ను డ్రైవర్ పని చేస్తాను. డ్రైవర్ పని. ఎట్లుంది మీ భార్య ఇప్పుడు? బాగుంది, చాలా బాగుంది. చప్పులు కొట్టాను గట్టిగా. సాక్ష్యం చెప్పండి త్వరగా. చిన్న నువ్వు పోయిన వారం వచ్చినప్పుడు చాలా డిస్టర్బ్ అయ్యావు కదా. ఇదిగో అమ్మ, భార్య భర్తలు ఎదురు, ఈమెకి ఏం జరిగిందో అది నేను చెప్పాను, అది మీకు ఏమి ఇప్పుడు అవసరం లేదు. అసలు ఎన్ని సంవత్సరాలు బాధపడింది అమ్మ? 1.5 సంవత్సరం. అంటే ఏమైతుంది ఆవిడకి? అంత మంచి ఎలాగో ఉంటుంది. హార్ట్ ప్రాబ్లం ఉంది అని చెప్పారు, ఏమేమి ఉన్నాయని చెప్పారు. 3 ఆపరేషన్లు కూడా. నేనేమన్నాను? ఆపరేషన్ వద్దులన్నానా? ఇప్పుడు మొన్న ఇక్కడ కూడా నొప్పి వచ్చింది అన్నావు కదా, ఇప్పుడు తగ్గిపోయిందా? ఆమేన్, హల్లెలూయా. చాలా ఫ్రీగా రిలాక్స్ ఉంది ఇప్పుడు మీ మమ్మీ. ముగ్గురు కుమారులు. వీడు చిన్నోడా? చిన్నోడా? మమ్మీ బాగుందా? చప్పులు కొట్టాడు గట్టిగా. ఈ కుటుంబము సంతోషంగా ఉన్నప్పుడు. ఈ బాబు నువ్వేం చదువుతున్నావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు. ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు. ఆమెకి ఒకటి జరిగింది, అది ఈ డిస్టర్బ్ అయిపోయింది. నువ్వు కూడా చాలా డిస్టర్బ్ అయిపోతున్నావు కదా. ఇప్పుడు కొద్దిగా ప్రశాంతమా? చప్పులు కొట్టండి గట్టిగా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ ఆపరేషన్ 3 ఎందుకైంది? ఆపరేషన్లో కడుపులో గడ్లుండవని 3 సార్లు ఆపరేషన్ చేశారు. కడుపులో గడ్లుండవని 3 సార్లు ఆపరేషన్ చేశారు. చూడండి మీరు ఎలా వచ్చారు ఇక్కడ? ఎవరైనా చెప్పారా? టీవీలో చూసి వచ్చారు. మీ నమ్మకం మంచిగా అయిపోయిందా? నమ్ముకున్నందుకే ఎక్కువైందా? ఎక్కువైంది. నువ్వు చాలా డీప్ గా డిప్రెషన్ లో ఉన్నావు. నేను అన్న అమ్మను ఇప్పుడు తగ్గించేత స్పాన్సర్ చేయన్నాను కదా. అసలు అప్పటికప్పుడు సంతోషం కదా. ఓకే నా ముగ్గురు మొత్తం ఫ్యామిలీ అంతా ఇక్కడ ఉండండి. ఆ కెమెరా అక్కడ తీయండి, చప్పులు కొట్టండి. ఓ పట్టుకోండి అమ్మా. జీసస్ పవర్, జీసస్ పవర్, జీసస్ పవర్. పట్టుకో. హాస్పిటల్లో మళ్ళీ ఆపరేషన్ అన్నారు కదమ్మా నీకు. నేనేమన్నాను? హార్ట్ ఆపరేషన్ వద్దు తల్లి, నేను బాగు చేస్తాను అన్నాను కదా. నమ్మకం వచ్చేసిందా? అందుకే మీరు అందరూ వచ్చినట్టున్నారు కదా. చప్పట్లు కొట్టండి గట్టిగా. యేసుక్రీస్తు నామములో ఆమేన్. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రభుకి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. చెప్పండి అమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. దేవుని స్తోత్రం చెప్పండి అమ్మా. ఏ ఊరమ్మా? ఎక్కడి నుంచి వచ్చారు? ప్రైజ్ లార్డ్. సూర్యపేట పుల్లయ్య గారా? ఆయనకి ఇవ్వండి, ప్రార్థన చేస్తాను. ఇవ్వండి. మళ్ళీ ప్రైజ్ లార్డ్ అయ్యా. ఏ ఊరు అన్నారు? సరే, రేపు శనివారం కూడా రండి, ప్రార్థన చేస్తున్నాను. సునాయన మీ దాసుడు పుల్లయ్య గారిని బట్టి ప్రార్థిస్తున్నాము. కిడ్నీ సమస్యతో వచ్చారు. సంపూర్ణమైన ఆరోగ్యం బలమును ఇవ్వండి. ఆ కిడ్నీ సమస్య ఏదున్నా యేసుక్రీస్తు నజరేయుని నామములో కుమారుడికి విడుదల కలుగాక. ఆమేన్, ఆమేన్. అయ్యా ఓకేనమ్మా. సరే పుల్లయ్య గారు రేపు రండి, శనివారం రండి. చెప్పమ్మా. ఇర్మియా గారికి ఏమైంది? ఏ ఊరు మీది? అదేనమ్మా, ప్రార్థన చేస్తాము కానీ ఏ ఊరు అంటున్నా?
మరి రావచ్చు కదా. రండి, దేవుడి కార్యం చేస్తాడు, దేవునికి అసాధ్యమైంది లేదు. సరేనా? స్తోత్రం నాయనా. ప్రియ దాసురాలను జ్ఞాపకం చేసుకోండి. మీ సన్నిధిని ఆ బిడ్డకి తోడుగా ఉంచి ఆ బిడ్డను దర్శించు, అద్భుతాలు చేయండి యేసునామములో. ఆమేన్. దయచేసి గమనించండి, ఈ లైవ్ ద్వారా మీ అందరినీ కలుసుకుని ప్రభుని కనపరచడానికి దేవుడు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆ దేవాదేవునికి వందనాలు. మరి లైవ్లో చాలా సీరియస్గా మరి బాధలు చాలా ఉన్న బిడ్డలకు ఇది అవకాశము. హలో, ప్రైజ్ లార్డమ్మా. చెప్పమ్మా త్వరగా, అంత సరదాగా మాట్లాడుతున్నావు, స్పీడ్గా మాట్లాడు. మందు తాగిందా? ఏ ఊరు? ఇప్పుడు ఎట్లా ఉంది ఆవిడ? రేపల్లి హాస్పిటల్లో ఉందా? అంత స్లోగా మాట్లాడతామేంటి? స్తోత్రం నాయన, అద్భుతాలు చేయండి. మీకు అసాధ్యం లేదు. రేపల్లి హాస్పిటల్లో ఉన్న బిడ్డని మందు తాగి హాస్పిటల్ ఉందంటే ప్రార్థిస్తున్న విడుదల పరచండి యేసునామములో. ఆమేన్. అమ్మ ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో హలో, ఫోన్ కలిసింది, అలా సరదాగా ఉన్నట్టుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లైవ్ చూస్తున్న మీకు ప్రత్యేకంగా వందనాలు తెలియపరచుకుంటున్నాను. ప్రతి మరి రోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు లైవ్ని మీరు చూస్తున్నారు. దేవునికి వందనాలు, స్తోత్రాలు. అలాగే ఈ ప్రోగ్రాం ద్వారా ఎంతోమంది మేలు పొందుకుంటున్నారు. మరి ఎంతో బలహీనంగా ఉన్న బిడ్డలు వచ్చి మరి విడుదల పరచబడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హలో హలో అమ్మ, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మా. స్తోత్రమైన వీళ్ళ మదర్కు ఉన్న పక్షవాతాన్ని విడి బలపరచండి యేసునామములో. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు యేసుక్రీస్తుకే చెల్లును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హలో సార్, నేను నంద్యాల సార్. మాది నడుము నొప్పి మూడేళ్ళు సార్. నెమ్మక బెండ్ అయిందని నొప్పితో అల్లాడిపోతున్నా సార్. ప్రేయర్ చేపిస్తున్నాను, టీవీలో చూసిన సార్. ఓకే, స్తోత్రం నాయన. సహోదరి మరి నంద్యాల నుంచి ఫోన్ చేస్తున్నారు. వాళ్ళకున్న సమస్య, అనారోగ్య పరిస్థితులన్నిటినీ విడిపించి అద్భుతం చేయండి. సంపూర్ణమైన ఆరోగ్యమైన ఇవ్వండి యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సరే అమ్మా. థ్యాంక్ యూ సార్. ఓకే, హల్లెలూయా. హలో, వందనాలు. చెప్పండి. ఏ ఊరమ్మా మీది? ఏం పేరు? మీరు లైవ్ చూసినప్పుడల్లా ఫోన్ చేస్తున్నట్టు ఉన్నారుగా. స్తోత్రం నాయన. మీ దాసురాలు బట్టి ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా, ఆ సమస్య ఏమైతే ఉందో తండ్రి అద్భుతం చేసి ఘనత, మహిమ, ప్రభావాలు పొందండి యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో హలో హలో, ప్రైజ్ లార్డ్ అండి. చెప్పండి అమ్మా. నడుము నొప్పి ఎక్కువగా వస్తుందండి. ఏ ఊరి మీది? కాకినాడ అండి. ఓకే, స్తోత్రములు తండ్రి. అద్భుతం చేసి నడుము నొప్పిని పూర్తిగా తగ్గించండి యేసునామములో. ఆమేన్. హలో, ప్రైజ్ లార్డ్ అండి. పాస్టర్ గారు, ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. చెప్పండి పాస్టర్ గారు. నా పేరు సామ్రాట్ అండి. మాది మిర్యాలగూడ దగ్గర చిట్టుపాలెం. పాస్టర్ గారు, కొంచెం నాకు ఐస్ ప్రాబ్లం ఉందండి. 2 కళ్ళలో బాగా ఎరుపులు ఉంటాయి. ఆ ఎరుపులు అస్సలే తగ్గడం లేదు పాస్టర్ గారు. ఎరుపులు తగ్గేటట్లు చిన్న ప్రార్థన చేయండి దయచేసి. పూర్తిగా తగ్గించేస్తాము. రండి శనివారం స్వస్థత ప్రార్థనకే. హలో, చెప్పండి.
స్తోత్రం నాయన. ఓకే, ఓకే. హల్లెలూయా. స్తోత్రం నాయన. సూర్యనారాయణ బట్టి ప్రార్థిస్తున్నాం. అద్భుతం చేసి ఆ బిడ్డ యొక్క నడుము ఏదైతే బాధ ఉందో ప్రభు తగ్గించండి యేసునామములో. లైవ్ చూస్తున్నారమ్మా ఇప్పుడు మీరు? లైవ్ చూసినప్పుడు చేయకూడదు, ఫ్రీగా ఉన్నప్పుడు చేయాలి మళ్ళా. ఏమైందమ్మా? హలో, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. దేవునికి మహిమ కలుగాక. హలో, నాకు కొంచెం మెడ నొప్పుందండి అయ్యా, నా కోసం ప్రార్థన చేస్తారని చేశాను. మెడ నొప్పి, కుడి చెయ్యంతా నొప్పి. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ఈ బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాము. కృపగల తండ్రి నీకు వందనాలు. మరి అద్భుతం చేయండి. మీకు అసాధ్యమైనటువంటిది ఏది లేదు. మీకు సమస్తమును సాధ్యము. మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో బిడ్డకు స్వస్థత కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హలో, వందనాలండి. చెప్పండి. ఇంకా జూమ్ చేసుకో. ఎలా ఏ ఊరండి మీది? మరి శనివారం రావచ్చు. అన్ని బాధలు పడితే చూస్తున్నప్పుడు రావాలి కదా. ఈరోజు చూడటం అంటే సంవత్సరాల కొద్దీ వస్తుంది ఛానల్లో. స్తోత్రం. నేను ఎలర్జీతో బాధపడుతుంది. కుమారుని దర్శించండి. యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హలో, వందనాలు తల్లి. చెప్పండి. ఎవరికి పడిపోయింది కాలు చేయా? కాలు చేయి ఎవరికి పడిపోయింది? హలో, హలో. దేవునికి మహిమ కలుగును గాక. ఏమ్మా ఫోన్ ఆన్ చేసి ఏం చేస్తున్నావు? స్తోత్రం. హలో, హలో కాదు, చెప్పమ్మా త్వరగా. మీ ప్రార్థన అవసరత. పాస్టర్ గారండి, వందనాలండి. నాకు 10 సంవత్సరాల నుంచి చేతబడి చేశారండి. మరి శనివారం స్వస్థత జరుగుతుంది. శనివారం రావాలి. ఏం జరిగింది నీకు? మాకు 14 ఏళ్ళ నుండి ఆరోగ్యాలు అందరికీ బాగాలేదు. అది అప్పుడు ఒకసారి ఇటు మీ కొడుకా మనవడా? కొడుకే కదా. ఈయన ఏది మీ భార్య ఎక్కడ ఉంది? వీళ్ళ భార్య అది. ఈయన రా దగ్గర చప్పలు కొట్టండి గట్టిగా. ఈయన చాలా మంచోడు అండి. శ్రీనివాస్ అని పేరు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల బాధ మీది? 14 సంవత్సరాలు. ఈ పాప వచ్చిన కాబట్టి. ఈ కూతురా? కూతురు. వీడు ఆడు కొడుకు. నేను మనవడు అనుకున్నా. మీ మనవడి కంటే కొడుకు అన్నాడు. నేనన్నా కొడుకా? అదే కొడుకు అన్నాడు. హల్లెలూయా. ఏది మీ భార్య ఆవిడేనా? ఓకే. ఆమె కూతురు. మరి నలుగురు ఏమో ఉన్నారు? ఇంకా ఉన్నారా? ఇంకొక మా పెద్ద ఉంది. కూతురు ఇంకొక హాస్టల్లో ఉంది. 12 చదువుతుందేమో. రానికి రాలే, వీలు కాలేదు. రావడానికి వీలేదు. ఓకే, పర్లేదు. ఇప్పుడు అప్పుడు వచ్చావు కదా ఈ బట్టుకుని? 4వ ఇప్పుడు రావడం. అది అప్పుడు ఫస్ట్ లో ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఏమైంది? దగ్గులు, జ్వరాలు, ఏ మందు వేసుకున్నా తక్కువ కాలేదు. అంతేనా? ఆ తర్వాత వచ్చినాక తగ్గింది కదా. అటు ఎన్ని సంవత్సరాల బాధ? ఆ బాధ ఈ అమ్మాయి పుట్టిన కానుంటి, మా చిన్న అమ్మాయి పుట్టిన కానుంటి ఆ బాధ ఈమె చిన్న ఎక్కడో తిరిగి మందులు, దవాఖానాలు. నువ్వు విశ్వాసవే కదా? చర్చికి వెళ్తావు కదా? చర్చికి పోవా? వెళ్ళవా? వెళ్ళలే. ఈతో నమ్మకలేదు సార్. మేము వీడికి రావడం. అవునా? మంత్రాలకి వెళ్ళావా? మంత్రాలకు మస్తుగా వెళ్ళాను. ఇక్కడ దవాఖానాలకు వెళ్ళాను. మరి నేను ఎట్లా తెలుసు నీకు? నాకు మా ఊర్లో మా చర్చికి వెళ్ళే వాళ్ళే ఒక ఆమె వచ్చింది వీడికి.
అచ్చా, ఒక ఆమె అచ్చా. వచ్చింది. ఓకే, ఆమె వాళ్ళు వచ్చి- చెప్పారా? అది చెప్తూ ఓకే. వచ్చినాక ఇప్పుడు మొత్తం కుటుంబం అప్పుడు నాకు చెప్పా మా కుటుంబం అంతా పడిపోయామయ్యా, మొత్తం కష్టాలు ఉన్నాయి. అంతా కష్టాలు అందరికి వచ్చేసిందా విడుదల? ఇంకేమైనా ఉందా? అందరికి వచ్చేసింది విడుదల. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఒకటి శ్రీనివాసు, నువ్వు ఇప్పుడు ఇక్కడికి వచ్చావు కదా, విడుదల పొందావు. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే ఒక కుర్చీ ఉందనుకో, ఆ కుర్చీలో నేను కూర్చుని ఇంకోళ్ళు కూర్చుంటారా? కూర్చోరు కదా. నీ పేరేంటి? చంద్రమ్మ. చంద్రమ్మ, నేను ఒక కుర్చీ ఇక్కడ పెట్టాను. ఇక్కడ కుర్చీలు కూడా లేవా? ఒక కుర్చీలో ఒక మనిషి కూర్చున్నాడు, ఇంకొకరు కూర్చుంటారా? కూర్చోరు సార్. ఇబ్బంది అయిపోద్ది. వాళ్ళు కూర్చొని ఉన్నా కూడా లేకపోయినా నిలబడి ఉంటారు కదా. అలాగే ఇప్పుడు సైతాను మీ మీద కూర్చొని ఇదొక కుర్చీ మీ ఇంట్లో అందరు కుర్చీలు వీడితో పాటుగా, అర్థమైందా? ఇప్పుడు ఈ కుర్చీలో నుంచి నేను ప్రార్థన చేశాను కదా, దేవుడు నా ప్రార్థన ఆలకించి ఆ సైతాన్ని ఎలగొట్టేశాడు. సైతాన్ని కూర్చున్నాయి. ఇప్పుడు ఖాళీగా ఉంటే మళ్ళీ వచ్చేస్తాయి, ఇంకా అంతకంటే బ్యాడ్ అయిపోతారు. అర్థమైందా? ఇల్లు ఖాళీ చేస్తావా, కుర్చీ ఖాళీ చేస్తావా? ఇప్పుడు కుర్చీ ఖాళీ చేసావు, ఇప్పుడు ఖాళీ చేసాం కదా, ఖాళీగా ఉంది. ఇప్పుడు మళ్ళీ వచ్చేద్ది సైతాను. అందుకే నేను చేయాలి, ఏసయ్యా నువ్వు ఇక్కడ కూర్చో అనాలా. అంటే మీరు చర్చికి వెళ్ళిపోవాలి, ఎక్కడో అక్కడ. మీకు ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ వెళ్ళిపోవాలి. అమ్మా వెళ్ళిపోతాం సార్. ఓకే, రైట్, గుడ్ గుడ్, బాగున్నారు, రైట్. చప్పట్లు కొట్టండి గట్టిగా. వీళ్ళు హిందూస్ కదా, మాట విందాము మనం ఒక మాట. మీరు కూడా ఇక్కడ హిందూస్ ఉంటే కూడా ఇప్పుడు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టావు ఇలా తిరిగినందుకు? డబ్బులు ఖర్చు పెట్టావు. మస్తు అంటే 500 రూపాయలా? లక్షలే అయిపోతుంది. ఎన్ని లక్షలు? లక్షలే అయిపోతున్నాం సార్. లక్షలు అయిపోతున్నాయి. ఏమన్నా భూమి ఇల్లు ఆయన తాకట్టు పెట్టేసావా? తాకట్టు పెట్టలే కానీ ఇల్లు భూమి అయితే ఉంది. భూమిలో కూడా ఏం పెద్దగా చేసిన కష్టం కూడా మిగులుతలేదు. కాదయ్యా, ఇప్పుడు ఇది రోగం కదా. రోగం కాదు, ఖర్చు పెట్టినాం, మస్తు ఖర్చు పెట్టేసాం. మనశ్శాంతి లేదు, మనశ్శాంతి లేదు, కూడా లేదా, తిండి దిగదు అసలు. వండుకొని పారేసిన ఒక్కొక్కసారి ఆ బాధలు అట్లా తట్టుకోలేక వస్తుంటే. ఇప్పుడు శ్రీనివాసు, సరే ఆ బాధను వదిలేసి ఇప్పుడు ఆ కుర్చీలో ఖాళీ పెట్టావు, ఇక నీ హృదయంలో ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు ఏసాయని అనుకుంటాను. వెళ్ళాలి. నువ్వు ఒక రోజు మాట్లాడితే విశ్వాసం అనుకున్నా, మంచి మాట చెప్తున్నాడు. నేను ఎక్కడ బెంగళూరు చూస్తున్నా, అయ్యా నాకు చాలా కష్టాలు ఉన్నాయి, ఇక ఇది తగ్గుతాయి అంటావా అంటే, నేనున్నా కదా, నేను బాగు చేస్తా కదా అని మాట ఇచ్చానే. ఏమన్నా నీకు మాట ఇచ్చాను సార్. నేను అన్నానా, నేను ఉన్నా కదా, ఎందుకు బాధపడతావు? ఏ కష్టం ఉన్నా ఇక్కడ మనల్ని దాటిపోలేదు, ఏం బాధపడకని చెప్పాను అన్నట్టు. హల్లెలూయా. అప్పుడు ఆయన ఉన్నాడు, మంచిగా అయిపోయినట్టు ఉన్నారు. చూడండి, 2 ఆడపిల్లలు, బాబు, ఎన్ని కష్టాలు పడి ఉంటాడు కదా పాపం. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, మీరు కూడా ఇట్లా. మరి శ్రీనివాసు, నీ మీద ఏమైనా నేను ప్రార్థన చేశాను, ఇలా చేపెట్టి ప్రార్థన చేశానా? చేసావు సార్. ఎప్పుడు చేశాను? ఫస్ట్ వచ్చిన రోజు చేసావు, మళ్ళీ రెండోసారి వచ్చిన బాబుకు చేసావు, ఈడ పండగ చేసావు, ఇక్కడ చేశాను. ఇలా ముట్టుకుంటాం అయితే లేదు కదా? ముట్టుకోలే. మీ ఇంట్లోకి వచ్చానా? రాలే. మీ ఆవిడ ముట్టుకున్నానా? ముట్టుకోలే. కూతుర్ని ముట్టుకోలే. నువ్వు వస్తేనే వీళ్ళందరూ బాగుపడిపోయారా? చప్పులు కొట్టండి. అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఈయన ఉన్నాడు కదా, ఇలా భార్య ఇక్కడికి వచ్చినందుకు, ఈయన కానుక ఇచ్చుకున్నందుకు ఈయనకి జరుగుతున్న విషయం ఏంటంటే, ఈయన తండ్రి ఇంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెళ్ళిపోతుంది బ్లెస్సింగ్. బాగా వినండి, తర్వాత అర్థమైంది మీకు. ఇప్పుడు వీళ్ళ అత్తగారు తరపున కూడా ఈ ఆశీర్వాదం వెళ్తుంది అన్నట్టు. మీకు అర్థమవుతుందా నేను చెప్పింది? ఈ శ్రీనివాస్ ఇక్కడికి వచ్చినందుకు జరిగిన విషయం ఏంటంటే, వీళ్ళ పిల్లలందరూ స్వస్థత పొందారు. అది నేను వాళ్ళింట్లోకి వెళ్ళలేదు, ఏదో ప్రార్థన చేసిన నూనె ఏదో ఆయిల్ ఇచ్చుంటాం, అది పట్టుకెళ్ళి ఉంటారు. ఆయన బాధ ఒకసారి చెప్పేశాడు నాకు, తగ్గుబాదు నేను మొత్తం అంతా చూసుకుంటానని చెప్పాను. ఆ మాట ఇచ్చాను కదా. ఈయన ఒక టీవీ ప్రోగ్రాం కూడా స్పాన్సర్. అప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ఎవరికైనా సరే ఇక్కడికి వచ్చారు కదా, ఇంత జనములో కూడా మీకే కాదు, మీ అత్తగారు వాళ్ళకి ఆశీర్వాదం, మీ అమ్మగారు వాళ్ళకి కూడా ఆశీర్వాదం. ఆమేన్. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. హలో, వందనాలు. త్వరగా చెప్పండి అమ్మా, టైం అయిపోతుంది.
రాజమండ్రి అయితే ఎక్కడైతే మరి తీసుకురాగలవా? ఎంత వయసు ఎంత? 50 సంవత్సరాల? స్తోత్రం నాయన. ఆ బిడ్డకి తన యొక్క తల్లి గురించి చెప్తున్నారు, ప్రార్థిస్తున్నాం. అద్భుతం చేయండి యేసునామములో ఆమేన్. దయచేసి ఈ లైవ్ ఎవరైతే చూస్తున్నారో మరి మీకు అక్కడ చూపించే సాక్ష్యాలన్నీ కూడా అప్పటికప్పుడే స్టేజ్ మీదే అప్పటికప్పుడే దేవుడు జరిగించిన అద్భుతాలు అవన్నీ. హలో హలో అమ్మ, వందనాలు. చెప్పండి. వందనాలండి. నాకండి టెన్షన్ కింద ఉంటామండి, అనుమానం కింద ఉంటున్నాను. నానే టెన్షన్ పడిపోతాము. సైతాన్ తోటలు ఎక్కువ ఉన్నాయండి అయ్యగారు. స్తోత్రం. తల్లిని దర్శించి అద్భుతం చేయండి యేసునామములో ఆమేన్. అమ్మా చెప్పమ్మా. ఎప్పుడు? ఏ ఊరు? ఏ ఊరు? ఇందాక చేసావుగా, మళ్ళీ ఎందుకు చేసావు? ఇంతకుముందు చేసావుగా, మళ్ళీ ఎందుకు చేసావు? దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రములు. జీవాధిపతి అయిన తండ్రి దేవా, ఇదిగో ఎంతమంది అయితే ఫోన్లు చేస్తున్నారో ఒకసారి వాళ్ళని దర్శించండి. అలాగే ప్రభా, వారు ఎవరైతే ఫోన్లు కలవట్లేదో వాళ్ళకి కలిసేటట్టుగా సహాయం చేయండి. వారికి ప్రార్థన అందేటట్టుగా సహాయం చేయండి. పూర్తిగా మంచాల్లో బాధలు పడుతున్న బిడ్డలు, అయ్యా తండ్రి, ఎంతో వేదంతో దుఃఖంతో ఉన్న కుటుంబాలు, మరణంతో పోరాడుతున్న కుటుంబాలకు దయచేసి మీ కృప అనుగ్రహించమని, అయ్యా వివాహాలు కానటువంటి వారికి, వ్యాపారాలు సరిగా లేని బిడ్డలు కూడా మేలు చేయండి. యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభు యొక్క దయని బట్టి మరి లైవ్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవటానికి దేవుడు సహాయం చేస్తున్నారు. దేవునికి స్తోత్రములు. అలాగే మళ్ళీ మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు కూడా లైవ్ ఉంటుంది. మరి ఇప్పుడు ఫోన్లు కలవని బెడ్లో ఆ టైంలో మరి ఫోన్ చేయండి. చక్కగా సాక్ష్యాలతో కలిపిన దేవుని కృప మరి అద్భుతంగా దేవుడు కార్యం చేయబోతున్నాడు. మరి ఎంతోమంది యేసు ఆశ్రయపురానికి వచ్చి మరి స్వస్థత పొందుకుంటున్నారు. దయచేసి గమనించాలి. హలో చెప్పమ్మా. అవన్నీ అరికాల మంటలో ఒకటే చెప్పావు. అవన్నీ ఉన్నాయంటే ఇక నేను మిగతాది కలగనాలా? స్తోత్రములు తండ్రి. ఎవరిని దర్శించు, అద్భుతాంచి ఆ ఎలర్జీ నుంచి, ఆ దురదల నుంచి కూడా విడిపించేస్తున్నాము. ఆమె ఏ ఊరు, ఎప్పటి నుంచి ఉన్నాయమ్మా అవే? దాసరపాలెం అంటే మా ఇంటి పక్కన ఇల్లులాగా చెప్తావు. ఏ జిల్లా, ఏ రాష్ట్రం? మరి అక్కడ విజయవాడలో జరుగుతుంది, ఇటు హైదరాబాద్లో జరుగుతుంది, రావచ్చు కదా. ఎంతకాలం బట్టి బాధపడుతున్నావు? సర్లే ఉండు. హలో వందనాలు అయ్యారండి. అమ్మా చెప్పండి. నా పేరు అరుణాండి, తెనాల నుంచి మాట్లాడుతున్నాను. రొమ్ములో క్యాన్సర్ గడ్డనని మొన్న విజయవాడ 2 సార్లు వచ్చాయి గారు, ప్రార్థన చేశారు. కొంచెం తగ్గింది, ఇంకొంచెం ఉంది గారు, ప్రార్థన చేస్తారని. ఓకే, కళ్ళు మూసుకోమ్మా. స్తోత్రములు తండ్రి. సోదరి అక్క గడ్డ చేపెట్టుకో, అద్భుతంగా విడిపించండి. మొత్తం పూర్తిగా తగ్గిపోయి హ్యాపీగా ఉంటా కార్యం చేయండి. వేస్తున్నాములు. ఆమె ఎంతలో ఉంది, ఎంతవరకు తగ్గింది? కొంచెం పర్లేదు, చాలా వరకు తగ్గింది అయ్యారు. 2 లావులు కొద్దిగా చిన్నగా ఉంది, ఇంకొక రవ. అవి ప్రార్థన ఆయిల్ ఉంది కదా అక్కడ, ఆ ఏలుతో ఇలా రాసుకొని కరిపోద్ది, అది కూడా ఏముండవు. సరేనా? సరే అయ్యారండి. అమ్మాయికి ప్రెగ్నెంట్ అయితే మళ్ళీ బ్లీడింగ్ కనపడింది అయ్యారు. ఇప్పుడు ఏం బాగానే ఉంది కదా? బాగానే ఉంది అయ్యారు. 3వ నెల. ఏం కాదు, మీరు భయపడక్కర్లా. ప్రార్థనలు తాగిపించి పొట్టపించాలి, అది ఆగిపోద్ది. సరే సరే అయ్యారండి. ఓకే, రైట్. హల్లెలూయా. హలో హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. స్పీడ్గా మాట్లాడండి అమ్మా. గుంటూరు నుంచి.
ఆయన పైన ఆయన చేసుకుంటున్నాడు, ఎవరైనా చేయాలా? మరి శనివారం స్వస్థత ప్రార్థన తీసుకురండి అమ్మా. విజయవాడ సంగతి ఎందుకమ్మా, ఇప్పుడు ఆయన బాగోలేదు అంటున్నావు, పాపం పట్టుకొస్తే త్వరగా వెంటనే బాగైపోతాడు కదా. ఒక టీవీ ప్రోగ్రాం కూడా స్పాన్సర్ ఉంటుంది, ఫ్రీగా ప్రార్థన ఉండదు, దయచేసి గమనించాలి, దయచేసి గమనించండి. ఈరోజు చాలామంది ఫ్రీగా అనుకుంటున్నారు, దయచేసి గమనించాలి. హలో చెప్పండి అమ్మా, చెప్పండి. మా బాబుకి బాగుందయ్యా, ఇప్పుడు ఎర్రగడ్డ హాస్పిటల్కే వస్తున్నాం నెల నెలకి. నెల రావక్కర్లేదు, శనివారం తీసుకురామ్మా, తగ్గిపోదు, పూర్తిగా వెళ్ళక్కర్లేదు. సరేయ్యా. హలో చెప్పండి అమ్మా. తీసుకురామ్మా, శనివారం స్వస్థ ప్రార్థన తీసుకురా. హలో హలో చెప్పమ్మా. ప్రైజ్ లార్డ్, త్వరగా చెప్పండి అమ్మా. బ్యాక్ పెయిన్ బ్రదర్. స్తోత్రం నాయనా, బ్యాక్ పెయిన్ అద్భుతంగా విడిపించండి, కార్యం జరిగించండి యేసునామములో ఆమేన్. హలో హలో అయ్యా వందనాలు, చెప్పండి. ఇక్కడ విజయవాడనా మీది? ఎలర్జీ, షుగర్, బీపీ కూడా ఉందా? మీరు సాయంత్రం ఫోన్ చేయండి బ్రదర్, ఫ్రీగా ఉన్నప్పుడు. లేదంటే రేపు మార్నింగ్ ఉదయం 8 నుంచి 9 గంటల లోపల చేయండి బ్రదర్, రెడీ ఓకేనా? రేపు ఉదయం 8 నుంచి 9 గంటల లోపల చేయండి. హలో వందనాలు అమ్మా, చెప్పండి. అదండి చెల్లండి, నీకండి పేరు అయితే. హలో అయ్యగారు, చెల్లి పేరండి 2 సార్లు బ్రెయిన్ ఆపరేషన్ చేయించామండి అయ్యగారు. ఇంకొకసారి కూడా చేయాలని అంటారు, చేయించుకోండి, హైదరాబాద్ తీసుకురండి. అదండి గారు, అంటే దూరం కదండి అయ్యగారు. సరే మరి ఇంకా మేమేం చేయాలి, దూరం అయితే మేము రావాలి మీ ఇంటికి. హలో హలో ఏమైంది? రావచ్చు కదా, మరి మొత్తం తగ్గిపోతాయి కదా, అరిగిపోయిన ఎముకలు ఉంటే తగ్గిపోతాయి కదా. చెయ్యము అట్లాంటిది. దయచేసి హాస్పిటల్లో ఈ స్కానింగ్లు తీసి చెప్పే అబద్ధాలు నమ్మకండి. మొన్న ఒక ఆవిడకైతే 32 ఎముకలు ఉంటాయంట మనకి వెన్నుపోసకే. 32 ఎముకలు కూడా 2 ఎముకలే పనిచేస్తాయి, మిగతా పని చేయట్లేదని మరి నిమ్స్ హాస్పిటల్లో చెప్పారు, అలాగే అపోలో హాస్పిటల్లో చెప్పారు. అలాంటి మనిషి, ఇలా వంగిపోయిన మనిషిని ప్రార్థన చేస్తా ఊరు ఆశ్చర్యపోయే రీతిగా దేవుని స్తోత్రం, ఆ ఎముకలన్నీ వచ్చేసి చక్కగా నడుతుంది. అప్పటికప్పుడే క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్తే క్యాన్సర్ ఉందని చెప్పారంట. ఎన్ని రకాలుగా బాధలు పెడుతున్నారు, అది మీకు తెలిసిన విషయమే. రిపోర్ట్లు మించి దేవుడు ఆత్మకార్యం జరిగిస్తున్నాడు. హలో గట్టిగా మాట్లాడమ్మా, అంత స్లో మాట్లాడుతున్నాం ఎందుకు? చెప్పండి. తల్లో ఉందా? రా మరి రా, శనివారం స్వస్థ ప్రార్థన ఉంది, రా, అద్భుతం జరుగుతుంది. హలో 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 అండి, ప్రైజ్ లార్డ్ అమ్మ, చెప్పండి. కొట్టండి, మరి మా ఆయనకి సెల్స్ వచ్చింది. స్తోత్రం, నేను అలా ఆయనకి సెల్స్ వచ్చినాయి అంటే. ఏం సెల్స్ వచ్చినాయి? ఏమైంది అది అర్థమైతాడు చెప్పు తల్లి. వచ్చిందండి. ఓకే, దేవాని స్తోత్రం, సంపూర్ణమైన ఆరోగ్యమే ఉన్నా. ఆమేన్. ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు సత్యరాజు, ఏమైనా తిన్నావా ఇవాళ? 10 రోజులుగా ఏం తినట్లేదంట, రోజు ఫోన్ చేస్తున్నారంట. ఇక అతను మొత్తానికి మాట పోయింది,
ఇక ఏమీ తినలేదు తాగలేదు. 10 రోజులుగా ఫోన్లు చేస్తున్నారు, వీళ్ళు ఎత్తి నాకు ఇవ్వట్లే. అంటే నేను బిజీగానే ఉన్నాను, నాకు ఇవ్వట్లే. ఫైనల్గా జరిగిన విషయం ఏంటంటే, ఇలా ట్రై చేస్తున్నా, ఎందుకో నేనే ఫోన్ తీస్తాను, చప్పలు కొట్టాను గట్టిగా, హల్లెలూయా. అయ్యా సత్యరాజ్ పని అయిపోయింది అయ్యా, మాట పోయింది, తిండి లేదయ్యా, 10 రోజులుగా మీకు ఫోన్ చేస్తున్నామయ్యా, ఎవరు ఇవ్వట్లేదయ్యా అని తల్లి ఏడుస్తూ ఉంది. అయ్యో అట్లానమ్మా, ఒకసారి ఫోన్ ఆయనకి. సత్యరాజు అన్నాడు. సత్యరాజు గట్టిగా పిలిచాను. అన్నాడు. యేసయ్య నిన్ను బాగు చేస్తాడు, బాధపడకు, ఇప్పుడే నీకు విడుదల కలుగుతుంది. నేను లేనులేయ్యా, బిజీగా ఉన్నాను, ఫోన్లు తీసుకుంటాకి ప్రార్థన చేస్తున్నా. అన్న ఏం జరిగింది సత్యరాజు? లేచానయ్యా. అన్న వెంటనే లేచాను. చప్పలు కొట్టండి గట్టిగా. వెంటనే రాత్రి నోట్లో నీళ్ళు వస్తున్నాయి, కుడిపంత వికారంగా ఉంది కదా, తగ్గిపోద్దని చెప్పి తగ్గిపోయిందా? ఈ మగోడు ఏం చేస్తాడు తెలుసా? 5 మంది పిల్లలు ఉన్నారు, ఆ భార్య ఉంది చూడండి, అమాయకురాలు భార్య. మనోడు ఒక ఫోటో ఉంటాడు ఇక్కడ, అక్కడికి వెళ్ళిపోయి అని ఇక అన్నం తినకుండా నీళ్ళు దాక్కుండా ముడక చుట్టుకుని పడుకుంటాడు. ఎన్ని సంవత్సరాలు మట్టి బాధలు వీళ్ళకే? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు మట్టి మంచంలో నుంచి లెగడైనా కింద పడుకుంటాడు, అంటే మీద పడుకుంటాడు, తిండో అంటూ ఉంటాడు చచ్చేవాళ్ళలాగా. ఎక్కడ చచ్చిపోతాడని మాళేమో ఉండొచ్చుగా, నేను బలవంతంగా ఉంచారు, వినా అని చెప్తే ఉన్నాడు. ఇప్పుడు బాగా ఉన్నందుకు చేతులు పైకెత్తో, శక్తి బలం వచ్చేసిందా? నిన్న నువ్వు చెప్పలే, నేనే చెప్పా నీకు కడుపులో వికారంగా ఉంటుంది, ఇదంతా గుంజుతుంది అని చెప్పా. తగ్గిపోయిందా మొత్తం? ఏం తిన్నావు ఇవాళ ఉదయం? హోటల్కి వెళ్ళిపోయావా? ఎక్కడ వెళ్ళావు హోటల్? ఎన్ని బొండలు తిన్నావు? 5 తిన్నావా? 4 కదా? 5 బోండాలు. చప్పలు కొట్టాడు గట్టిగా. అది దేవుని శక్తి. ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దుర్గా ప్రసాద్ నువ్వేనా? ఏమైతుంది నీకు తెలుసా? తెలీదు. ఇది అన్నం తింటాడా? మామూలుగా తింటాడా? వద్దు అంటాడా? వద్దు అంటాడా? గొంతుకులో కడుపులో నుంచి గొంతుకులోకి మంటలేక వస్తుంది నీకు. వస్తుందా నీకు? వస్తుందా? అప్పుడు అన్నం వద్దు అంటాడు. కొంచెం తింటాడు. కొంచెం అదే అన్నం తిన్నాడు వీడు. కొంచెం తింటాడు. ఓకే, 6 సంవత్సరాలకి ఈ అబ్బాయితో బాధపడుతున్నారా? ఆమేన్. హల్లెలూయా. మదర్ వచ్చిందా? మీరే వచ్చారా? మీరేనా? ఓకే, హల్లెలూయా. చప్పట్లు కొడతాం అందరూ కూడా. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి మహిమపరచండి. చప్పట్లు కొట్టండి. చేతులు కట్టుకోకమ్మా, తగ్గిపోతులే, మంచిగా అయిపోతులే. రైట్. యేసయ్యా 6 సంవత్సరాలుగా ఈ బిడ్డ నిద్ర అనేటువంటిది లేదు. భయం అవుతుందా? భయం ఏం భయపడతాం, తగ్గిపోతుంది. భయం అయితే తగ్గిపోతుంది. మంచిగా అయిపోతావని కదా నేను నీకు చేసేది. ఫ్రీగా ఉంటు. దుర్గా ప్రసాద్ మీద ఏ బలహీనత అయితే యేసు నామములో లోబడు. దేవునికి లోబడు, దేవునికి లోబడు. సాతానా యేసు నామములో. హల్లెలూయా. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. హల్లెలూయా. చప్పట్లు కొట్టాలి అందరూ. ఆమేన్. ప్రభుని కనపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. సాతానా ఈ బిడ్డను వదిలేసి వెళ్ళిపో. ఫిల్ ద హోలీ స్పిరిట్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇక్కడ నీళ్ళు ఇలా కొట్టుకో, భయపోతే చేతులు పెట్టుకో, ఛాతి మీద కొట్టుకో. అక్కడ 2 చేతులు కొడు. వెరీ గుడ్. నన్ను చూడు, నన్ను చూడు, నన్ను చూడు, అలాగే చూడు. ఏమైనా చదువుతాడా పిల్లడు? లేదండి, చదువు లేదండి. చదువు లేదండి, అస్సలు లేదే. అస్సలు లేదండి. 20 ఎన్ని సంవత్సరాలు బాబు మొత్తం? ఇప్పుడు 22 జరుగుతుందండి. 22 జరుగుతుందండి.
అంటే మొత్తం 15 సంవత్సరాల మధ్య. అవునండి. ఆ వయసులోనే ఇప్పటికే ఇప్పుడు అవుతుందా? భయం అవుతుంది ఇప్పుడు? లేదు. లేదా? అసలు ఏమైతుంది నీకు మామూలుగా? ఏమైతుందమ్మా? నాకు భయంగాను. అంటే ఏంటి భయం అంటే ఏమనిపిస్తుంది? అంటే ఎవరన్నా వచ్చినట్టా లేకుంటే ఎట్లా? చెప్పు. అంటే బయట ఆలోచనలు ఎక్కువ వస్తాయి. బయట సౌండ్లా? ఆలోచనలు బయట ఏయో కనిపిస్తా. ఓకే, ఇప్పుడు నీకు ఫ్రీ అయిపోయినట్టు తెలుస్తుందా? అయిపోయింది మొత్తం భయం పోయింది. మళ్ళీ చేస్తాను, ఇప్పుడే మళ్ళా చేస్తాను. దేవుడు కార్యం చేస్తాడు. ఇంకా ఆకలి అవ్వదు అన్నట్టు. మామూలుగా తింటాడులే కానీ ఆకలి అనేది అవ్వదు. రైట్, చప్పట్లు కొట్టండి గట్టిగా. నన్ను చూడమ్మా, మళ్ళీ చూడు బాబు, నన్ను అలాగే చూడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా. చేతులు పెట్టు. ముఖంలో తేడా కనపడు. ఇప్పుడు దాకా నిద్ర లేని కళ్ళు ఎర్రగా ఉన్న చూడు మీ అబ్బాయి, మీ డాడీని చూడు, ముఖం మారిపోయింది. అంటే ఇప్పుడు దాకా ఒక మబ్బుగా భయంగా. ఏంటది? భయము. ఇంకోటి ఆలోచన. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అని ఒక ఆలోచన. అతనికి ఎవరు ఆగపడుతున్నట్టు నాకు అనిపించి మైకు అంటారు చూడు, ఇలా మబ్బుగా. అవునండి. పట్టుకోండి బాబు, పట్టుకోండి అవ్వండి. నన్ను చూడరా. చూడు. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. హలో అయ్యా, చెప్పండి అయ్యా. త్వరగా ఇవ్వండి, గట్టిగా మాట్లాడాలా. అమ్మ చెప్పండి. మీ ప్రార్థన వస్తారు అదేనా? ఎంతకాలం బట్టి నిలబడలేకపోతున్నారు? ఏ ఊరు అన్నారు? వేంపాడ. ఎప్పుడన్నా మీరు చూసారా? ఇప్పుడే చూసారా? ఫోన్ లేక చేయట్లేదా అమ్మ తల్లు? మరి ఇన్ని సంవత్సరాల పాటు బాధపడుతున్నావు. శనివారం స్వస్థత ప్రార్థన మరి రావచ్చు కదా. నిలబెడతాము రా తల్లి. ఒక టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ తీసుకుని వచ్చేసేయి. శనివారం రా, తగ్గిపోతుంది. హలో అయ్యగారు వందనాలండి. తల్లి చెప్పమ్మా. ఇక చెప్పు తల్లి, నీ ప్రార్థన చెప్పు. ఏలూరు జిల్లా అండి మాది. అమ్మ తల్లి, మీది ఏలూరు జిల్లా. మహారాష్ట్ర గురించి అడగట్లే, మీ ప్రార్థన వస్తారు చెప్పండి ఫస్ట్. పాపకి క్యాన్సర్ బాధ అన్నారండి. ఆంధ్రోకి అయిపోతున్నాయి, హాస్పిటల్లో ఉన్నారండి. రేపు శనివారం తీసుకొస్తాం. పూర్తిగా తగ్గిపోతే తీసుకురండి. హలో వందనాలు అయ్యా, చెప్పండి. ఎక్కడ? ఏ ఊరు? ఏమైంది వాళ్ళకి? ఎవరికి? స్తోత్రంనైనా. మరి వీలుంటే హైదరాబాద్ తీసుకురండి. మళ్ళీ వాళ్ళ ఆత్మాలు పడిపోతుంటే కొత్త కరెక్ట్ అది పూర్తిగా తగ్గిపోతే తీసుకురండి. శనివారం స్వస్థత ప్రార్థనతో తీసుకురండి. మీ వదిన గారిని, మీ అన్నయ్య గారిని తీసుకురండి. అలా పడిపోకూడదు. అలా పడిపోతే చాలా ప్రమాదం. సరేనా? వందనాలు తల్లి. చెప్పమ్మా. నాకు పుట్టిన నుంచి నిమ్మ ఉందండి. అమ్మా, మీ దేవురు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? దగ్గర అగ్రహారం అండి. చక్కగా వచ్చేసేయండి. ఆ నిమ్మ పూర్తిగా తగ్గిపోతుంది. ఎన్ని టాబ్లెట్లు అయినా తగ్గదు. అది తగ్గుతుందా? టాబ్లెట్లు దగ్గు ఉందండి. అదే తగ్గట్లేదు కదా. ఎన్ని సంవత్సరాలు బట్టి ఉంది? పుట్టుకల్లో నుంచి ఉందండి, పుట్టినప్పటి నుంచి ఉందండి. పూర్తిగా తగ్గిపోతుంది. మందుల ద్వారా తగ్గదు, అది మన ప్రార్థన ద్వారా తగ్గుతుంది. ఒక టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ తీసుకుని వచ్చేసాయి. మరి పూర్తిగా నీకు ఆ మొత్తం విడుదల వచ్చేటట్టుగా ప్రార్థన చేస్తాను. దేవుడు కార్యం చేస్తాడు. నీకు దేవునికి అసాధ్యమైతే ఏమి లేదు కదా. అది చిన్నప్పటి నుంచి ఉందన్నావు కాబట్టి మీరు పూర్తిగా అది నీకు తీసేది. ఎందుకంటే ఫ్యాన్ గాలి తగిలినా, చల్లగాలి తగిలినా, ఏది తిన్నా మళ్ళీ ఇలాంటివి వస్తూ ఉంటాయి. మీరు ఇలాంటి నిమ్మున్న వాళ్ళు శనివారం స్వస్థ ప్రాంతానికి వచ్చేయండి. ఎవరు నాకు ఫోన్ చేయక్కర్లేదు, వచ్చేయండి. ఏ వ్యాధి అయినా, ఎలాంటి వ్యాధి అయినా, ఎన్ని సంవత్సరాలు మట్టి ఉన్నా, అది మాంత్రుడి దగ్గరికి వెళ్ళినా తగ్గపోయినా, డాక్టర్ల దగ్గరికి వెళ్ళిన తగ్గపోయినా,
ఆఖరికి పాస్టర్ దగ్గరికి వెళ్ళిన తగ్గపోయి ఇక్కడ తగ్గుతుంది. రండి, విడుదల పొందండి యేసునామములో ఆమేన్. దయచేసి నిమ్ముతో బాధపడుతున్న బిడ్డలు ఎవరైనా సరే వచ్చేసేయండి. హలో, థ్యాంక్ యూ. చెప్పమ్మా. స్తోత్రం. అప్పులు తీరిపోయేటట్టు కార్యం చేయండి యేసునామములో ఆమేన్. వివాహానికి అప్పులు చేశారంటాడు. ఏం చెప్పాలి అర్థం. ఇల్లు కట్టుకోవటానికి అప్పులు చేసాం, వివాహానికి అప్పులు చేసాం, బంగారం కొనుక్కోవటానికి అప్పులు చేసాం అంటే ఇక ప్రార్థన చేయటానికి దేవుడు ఉన్నాడు, తగ్గేతకు దేవుడు ఉన్నాడా? తప్పు కదా అది. ఏదైనా పరిస్థితులు బట్టి అప్పు చేస్తే అది వేరే సంగతే. చిన్న చిన్న విషయాలకి ప్రార్థన చేయమని కోరద్దు. ఇది చాలా పెద్ద సీరియస్ కార్యక్రమము. ఇది హెచ్ఐవీలతోటి, అలాగే క్యాన్సర్లతోటి, అలాగే మరి 4th స్టేజ్ క్యాన్సర్ అంటారు కదా, అలాంటి వాళ్ళు, నిమ్ములు, కిడ్నీలు పాడైపోయిన వాళ్ళు, గుండెలు పాడైపోయిన వాళ్ళు, తలకాయలో గడ్డున్నవాడు, కడుపులో గడ్డినోళ్ళు, రొమ్ములో గడ్డినోళ్ళు రావాలి ఇక్కడికే. ఆ అద్భుతంగా దేవుడు కార్యం చేస్తాడు. హలో, చెప్పమ్మా. దేవునికి మహిమ కలుగాక. చెప్పండి. నా పేరు బాలకృష్ణ అండి. తాళపోటు అండి, పశ్చిమ గోదావరి జిల్లా. కామరగూడ దగ్గర. చెప్పండి. కాలు ఇరిగిపోయిందా? ఇంకా నడుస్తలేదండి. స్తోత్రుడైన తాళ్ళపూడి నుంచి మరి సహోదరుడు చెప్తున్నాడు, ప్రార్థిస్తున్నాం, ఆయన నడిచేటట్టుగా కార్యం చేస్తున్నాము. ఆమె అంటే అసలు కనీసం లెవెల్ అయిపోతున్నావా? లేకపోతున్నానండి. మరి ఎట్లా నీ పనులు ఎవరు చేస్తున్నారు? 3 నెలలు అయిందండి నాకు. అయ్యో, అంటే కాలు కట్టుకున్నావా లేదా? కాలు ఆపరేషన్ చేశారండి. ఆపరేషన్ చేసి గోడలు వేసారండి. సరే సరే, మీ ఇల్లు ఉన్నప్పుడు ఒకసారి వచ్చేసి ఇక్కడికి అద్భుతం జరుగుతుంది. హలో, చెప్పండి. అయ్యా వందనాలు. చెప్పండి అయ్యా. ఎవరయ్యా మీది? మీ పని మీరే చేసుకుంటారా, వాళ్ళని చేయాలా? అయ్యో, వీలుంటే మరి రాగలరా? అయ్యా ఓకే, ప్రార్థిస్తున్నాం. నీ కుమారుని దాసుని దర్శించండి, యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. దయచేసి మీరు ఇప్పుడు టీవీలో చూస్తున్న ఏదైతే ఉన్నాయో అది అప్పటికప్పుడే స్టేజ్ మీద జరిగిన అద్భుతాలండి. ఇళ్లలోకి వచ్చినయో లేదంటే ఎక్కడో తీసినవి కాదండి, స్టేజ్ మీద లైవ్లో జరిగిన అద్భుతాలు. 1 నిమిషం 2 నిమిషాల్లో సెకండ్స్లో అద్భుతంగా విడుదల పొంది ఇచ్చిన సాక్ష్యాలండి. స్టేజ్ మీదకి రాకముందు రోగముందే, స్టేజ్ మీదే తగ్గిపోయి దిగిలిపోతున్న సాక్ష్యాలు. ఇక ఇంతకు మించి మీకు ఎవరు దొరకరు, ఎక్కడ ఉండరు. ఇక మీరు ఈ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నా లేకుంటే అది ఇది అని అబద్ధాలు సొలుగోర్లు చెప్పొద్దు, అవసరం లేదు. ఒక టాబ్లెట్తో కూడా పని లేదు. మీకు అవకాశం ఉంటే రండి. హలో, చెప్పండి తల్లి. స్తోత్రం నాయన. మోకాళ్ళ నొప్పి తగ్గించండి యేసునామములో ఆమేన్. ఇప్పుడు ఈ మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళు అరిగిపోయి నేను ఆపరేషన్ ఎందుకండి, ఇక్కడికి వస్తే స్వాట్లో తగ్గిపోద్ది కదా. కొంతమందికి చేతులు, ఈ మోచేతులు, భుజాలు, ఈ శరీరం అంతా అయ్యా అయ్యా అని మాట కూడా రాలేనటువంటి వారు గంతులు వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇక్కడి నుంచి. హల్లెలూయా. అవే మేము సాక్ష్యాలు పెడుతున్నాం, అవే సాక్ష్యాలు చూపిస్తున్నాం. దయచేసి గమనించండి. మా ఊరు దూరం అని ఫోన్లో కూడా చెప్తున్నారు కొంతమంది. ఇలాంటి మనుషులు మనం ఏం చేయగలుగుతాం? హలో, చెప్పండి అమ్మా. హలో, నువ్వు అది ఇమీడియట్గా శనివారం వచ్చాయి, తగ్గిపోద్దిక. ఇవి అలా చేయమోకు, సరేనా? ఓకే. దయచేసి చిన్న చిన్న విషయాలు అవసరం లేదు, కానీ పెద్ద విషయాలు అయితే మీరు ఖచ్చితంగా యేసు ఆశీర్వాదకు రావాలి. ప్రాణం మరి పోతుంది అని చాలామందికి భయం ఉంటుంది. అలాంటి వారు రండి. హాస్పిటల్కి వెళ్ళామండి. ఇక ఏ స్కానింగ్లు తీసినా కూడా మాకు రిపోర్టుల్లో అన్ని బాగానే ఉన్నాయి, కానీ మా పరిస్థితి చూస్తే ఎట్లా ఉందన్న వాళ్ళు రండి. దేవుడు కార్యం చేస్తాడు, దేవుడికి అసాధ్యమైనది లేదు. మరి ఎన్నో అద్భుతాలు మీరు చూశారు. దయచేసి మీరు ఎవరైనా రోగాలతో వస్తే ఫ్రీగా ఇక్కడ ప్రార్థన ఉంటుందానికి రావద్దు. దయచేసి గమనించండి. ఖచ్చితంగా ఈ ఒక స్వస్థత విడుదల కానుక ఖచ్చితంగా ఉంటుంది. మళ్ళీ చెప్పలేదని మీరు అనొద్దు. ఫ్రీగా మాత్రం ఉండదు, అది గమనించాలి. అలాగే మరి మేము టీవీలో కూడా ఎక్కడ అకౌంట్ నెంబర్లు పెట్టి ఫోన్పేలు, గూగుల్ పేలు పెడతలేదు. మా ద్వారా విడుదల పొంది తగ్గించుకుని వెళ్ళిపో అక్కడే నుంచి అక్కడ. హలో, చెప్పమ్మా నీ ప్రార్థన అవసరత.
నడుము బాగా నొస్తుందండి, ప్రార్థన చేయడానికి కాల్ చేశాను. స్తోత్రం నాయన. నడుము బాగా వస్తుందంట పాపకి, ప్రార్థిస్తున్న అద్భుతం చేయండి. ఆమేన్. దయచేసి ఫోన్ చేసాక ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఆ పాపకి. హలో హలో అయ్యగారండి, వదలాలండి. తల్లి చెప్పమ్మా. బాబుకి బాగోట్లేదండి, కొంచెం సాధన చేయాలి. మనుషుల్ని ఎట్లా మారుతావు తండ్రి, నువ్వు మార్చు నాయన. ఆ రోగం ఏంటో చెప్పు. బాగోట్లేదండి అంటే ఇక నేను ఏం చెప్పాలి చెప్పు, టైం అంతా వేస్ట్ చేస్తున్నావు. ఏమైంది చెప్పు, ఏమైంది? బాబుకి ఉండి ఉండి ఒక్కొక్కసారి మెదడులో ఏమైంది తెలియదు. అమ్మా ఇక్కడ తీసుకురా, అమ్మా ఇక్కడ తీసుకురా, తగ్గిపోద్ది. శనివారం స్వస్థ ప్రార్థన తీసుకురా, పూర్తిగా తగ్గిపోద్ది. ఓ టీవీ ప్రోగ్రామ్ చేసుకో, స్పాన్సర్. హల్లెలూయా. దయచేసి మరోసారి చెప్తున్నాను, చాలామంది బాగులేదు అంటున్నారు. ఏం బాగోలేదు చెప్పాలి. ఒకటే, చిన్న చిన్న విషయాలు అయితే రమ్మనం, చిన్న చిన్న విషయాలకి మీరు రావక్కర్లేదు. అలాగే ఫోన్లో మీరు ఒకవేళ మేము రాలేని పరిస్థితులు ఉంటే ఫోన్లో మీరు ఒక టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసుకోండి. ఆయిల్ వాటర్కి ప్రార్థన చేస్తాం, దేవుడు కార్యం చేస్తాడు. ఒకవేళ ఏదో విధంగా రండి, సంపూర్ణమైన స్వస్థత మీకు కలుగుతుంది. ఎంతోమంది ప్రజలు వందలాదిగా వచ్చి విడుదల పొంది హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. ఈ టీవీ పరిచర్య చాలా పెద్దది. ఓన్లీ టీవీ పరిచర్య కాదు, ఇక సికింద్రాబాద్లో ఆఫీస్ ఉంది. మరి ఇక్కడ ఎంతోమంది వర్కులు చేస్తున్నారు, కాల్స్ మాట్లాడేవాళ్ళు, ఎడిటర్స్. అందనాలండి, మా తూర్పుగోదావరి జిల్లాకి కాల్స్ ఇవ్వండి. కాల్ ప్రాబ్లం ఉందండి, మేడం. కాల్ ఎప్పటి నుంచో అండి. వచ్చే మరి వచ్చే శనివారం వచ్చే స్తోత్రం మీ బిడ్డను దర్శించి అద్భుతం చేయండి. లైవ్ ముగింపులోకి వచ్చాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మళ్ళీ మీరు ఇప్పుడు ఎవరైతే కొంచెం ఫోన్లు కలవలేదో, కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉన్నారో వాళ్ళంతా మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేయండి, మీతో మాట్లాడి ప్రార్థన చేస్తా. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. వీళ్ళిద్దరూ ఏదో సమస్యలు, మనశ్శాంతి లేదు ఆ బిడ్డకైతే. ఆ డాక్టర్ ఏం చేశాడు నీకు? ఆ పళ్ళు ఏ పళ్ళుకి చేయమంటే ఏ పళ్ళుకి చేసేసాడు? చెవుకి చేయమంటే పళ్ళు బాధకి వెళ్తే నీకు ఏమి తప్పు జరిగింది హాస్పిటల్లో? హాస్పిటల్లో చెవు ఆపరేషన్ జాయిన్ చేశారు. దగ్గర పెట్టుకో మైక్. కూడా చేశారు అయ్యగారు. చెవుకి ముక్కు కలిపి నీ చెప్పకుండా చేశారు. తర్వాత ఆపరేషన్ అన్నారు. ఇంకా ఆపరేషన్ ఏమొద్దని చెప్పేసి మీ దగ్గరికి ఫస్ట్ టైం నేను రావాలనుకున్నాను. పాపము ఇక్కడికి ఆమె వచ్చినప్పుడు ఓవర్ బ్లీడింగ్తో, బలహీనతతో, నిశ్శత్వతో అడుగు తీసి అడుగేయలేని పరిస్థితుల్లో, అటు భర్త మాటినే మనిషి కదా ఆయన ఏంటి పువ్వుల వ్యాపారం చేస్తాడు. ఆ పువ్వులు ఇక వచ్చిన డబ్బుని అలాగే పంచి పెడతాడు అన్నట్టుగా ఈవిడ అభిప్రాయం. అందరికి ఇచ్చేస్తాడు. మరి మా పరిస్థితి ఏంటి అని బాధ ఉంటుంది కదా, అట్లా స్త్రీకి ఉంటుంది కదా. అట్లా ఈమెకి రోగాలు, ఆయన పాపం బాధ ఆయనకి. ఆయన అదే తెల్ల షర్ట్ వేసుకుంటే రంగు పడుతుందని, అదే నవ్వులేని రంగు పడుతుందని ఆయన రంగురంగులు చెట్లు వేస్తాడంట. ఇప్పుడు తెల్ల షర్ట్ వేసాడంట. ఒక్కసారి మన దగ్గరికి వచ్చారు, ప్రార్థన చేసుకున్నారు. రోగములన్నీ తగ్గిపోవటమే కాకుండా ఇలా 5 సంవత్సరాలు, అప్పుడు ఎన్ని సంవత్సరాలు ఈ పెళ్ళి అయిన అంతట్లో ఎప్పుడు ఆమెకి ఏమీ చేయలేదంట. ఒకరోజు ఇక్కడ ప్రార్థన జరిగిన వెంటనే నలపూసలు తెచ్చుకున్నావా? అదిగో అది గోల్డే కదా, అది కొన్నాడంట. అంటున్నాడు, అయ్యగారు మీ ప్రార్థన ఎంత మంచిది. మా ఆయన అది నవ్వులేవాడు, వేసుకునేవాడు నోట్లో, అదే మానేశాడు. అంతేకాదు మన మ్యారేజ్ డేకి నేను ఒక నలపూసలు నీకు కొనిస్తాను అని చెప్పాడు, అది కూడా కొనిచ్చాడు అని సంతోషంగా. అంటే ఆ బంధకాలు, ఆ బాధలు, ఆ కష్టాలు, ఆ శ్రమలు, ఆ శోధనలు తగ్గించుకుని ముఖం ప్రశాంతంగా ఉంది. అవునా? చాలా బాగుంది. హల్లెలూయా. మరి ఆ గొడవలు అంట ఇంట్లో, అసలు ఇంట్లోకి వెళ్తేనే గొడవ అంట. ఒకరోజు నేను వెళ్తే ఏసయ్య వచ్చేసాడు, నా ఇంట్లో ఏసయ్య వచ్చేసాడు అంటుంది ఆవిడ చప్పులు కొట్టింది గట్టిగా. ఆమె చాలామంది నన్ను అంటారు, ఇంట్లోకి వస్తే చాలు, అయ్యా ఏసయ్య వచ్చినట్టుగా ఉందయ్యా మా ఇంటికి. ఆఖరికి మేము ఒక ఇంట్లో ఉంటే కిరాయి రేపు వెళ్తాం వచ్చే నెలలో. ఆయన ఫోన్ చేశాడు, మీరు ఎవరంటే పాస్టర్ ఇది మాకు అంటే, సరే మేము వస్తాం, మిమ్మల్ని చూడాలి అది ఇది అని. నేను ఎక్కడున్నాను, ఆయన అక్కడే ఉన్నాడు. నేను నడుచుకుంటూ వస్తే ఆయన అన్నాడు, ఇల్లు సంగతి పక్కనట్టి, అయ్యా మిమ్మల్ని చూస్తుంటే నాకు సంతోషం అయిపోతుంది, అయ్యా ఆనందం అయిపోతుంది అంటాడు. చప్పులు కొట్టాడు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అవును, మనల్ని చూసినప్పుడు ఎవరిని చూస్తారు? యేసయ్యను చూస్తారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రూపంలోకి మార్చబడాలి. ఆమేన్. ప్రేమ, దయ మనలో ఉంటే ఆ యేసయ్య మనలో ఉన్నట్టే కదా.
అంతా హ్యాపీ అమ్మా. బాబు కూడా ఏదో ప్రాబ్లం తగ్గిందా? తగ్గింది అయ్యగారు. అప్పుడు మీరు ఎవరైనా సరే నా గొప్ప ఇక్కడ ఏమీ లేదు, వేసే గొప్ప ఉంది. చప్పుడు కొట్టాను గట్టిగా. అయితే నా గొప్పలే చెప్పారు అనుకో, వాళ్ళకి నాకు గొడవ అయిపోద్ది. నా గొప్ప ఏమీ లేదు ఇక్కడ, ఏసయ్య నాతో ఉన్నాడు. ఒక ఇద్దరిని తెచ్చి మనశ్శాంతి లేకుండా అయిపోయింది. నేను ఎంతో బాధలో ఉంది బిడ్డ అని ఫోన్లో మాట్లాడి నా విలువ తగ్గించుకున్నానని నేను బాధపడి ఇంకోసారి నీతో మాట్లాడనని చెప్పిన. దెబ్బకి దెయ్యం దిగిపోయింది, చప్పట్లు పట్టింది గట్టిగా. ఇప్పుడు హ్యాపీయా? ఓకేనా? మళ్ళీ మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్లాలని ఆశకో. ఈమె ఎన్ని దేవతలు ఎన్ని దేవుళ్ళు ఎక్కడెక్కడ తిరిగేసి అసలు మొత్తం 8 సంవత్సరాలు మంత్రాలు తంత్రాలు తిరిగాను, ఎక్కడ తగ్గలేదు నాకు. నేను టీవీలో చూసి 5 నెలలు అవుతుంది అప్పటికే రావాలనుకుంటున్నాను, కానీ రాలేకపోతుండే. ఈ చెవు ముక్కు నాకు ముందే ఆపరేషన్ అయింది. అయ్యగారి చేత వచ్చి టీవీలో చూసేదాన్ని, నొప్పి తగ్గలేదు నాకు. 6 నెలలు అయినా అయ్యగారి చేత వచ్చి చేయించుకోవాలనుకునేదాన్ని. తర్వాత ఆపరేషన్ చేయాలనుకున్నప్పుడు ఇంకా నాకు ఆపరేషన్ వద్దు, ఏమొద్దు, ఇది మందులతో సంబంధించింది కాదు, ఇది అయ్యగారి దగ్గరికి వెళ్తే తగ్గుతుంది, ఇంకా నేను దేవుడికి అప్పించుకుంటున్నాను, నాకు ట్యాబ్లెట్లు ఏమి వేసుకోనని ఇక్కడికి వచ్చేసిన మరుసటి రోజు నైట్ ఇక్కడే ఉండిపోయాను. మరుసటి రోజు సండే మధ్యాహ్నం వెళ్ళాను. మండే కల్లా నాకు తగ్గిపోయింది బ్లీడింగ్ ప్రాబ్లం. 10 రోజులు అవుతుంది. చాలు. ఆమె ఏమింటుంది తెలుసా? వచ్చాను పాస్ గారు, నేను ఒక 5,000 కానుక ఇచ్చుకుని అక్కడ దాంట్లో పడేసి వెళ్ళిపోతారంటే నీ కానుకతో వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. ఎందుకు వచ్చావు నువ్వు 5,000 కానుక నేను తీసుకోవటం? నీకు అంత పెద్ద వ్యాధి ఉంది, కష్టం ఉందంటే పాపము. అక్కడ ఉండిపోయిన తర్వాత ఇక్కడ ప్రార్థన ఎన్ని చీకటి శక్తులు బయటకు వచ్చేసింది అండి, వీక్ అయిపోయింది. అప్పుడు దేవుడు డబ్బు కోసం ఎవరు ఆలోచన చేయకండి, అది మనకు మ్యాటర్ కాదు. మీరు ఎంతో నమ్మి విశ్వాసంతో వచ్చారు. మీ డబ్బుతో మనకేమీ పని లేదు, మేము ఇచ్చామన్న మనకు కూడా రావద్దు. ఇస్తే ఇవ్వండి, లేవంటే లేదు. ఇస్తే సేవ జరుగుతుంది, ఇవ్వపోయినా జరుగుతుంది. కానీ ఆ మనసు ఇక్కడ ఎవరికి రానివ్వద్దు. అది నా మనసులో కూడా లేదండి, దయచేసి గమనించండి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో చేతబడులతో దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందుతున్నారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 79935267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.